శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పద్మాసనా పరాశక్తి ప్రౌఢమాతా సరస్వతి లోకకళ్యాణ సిద్ధ్యర్థం భావైశ్వర్యం ప్రదాతు మే. సివిఆర్ ఓం ప్రేక్షకులకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు మహాలక్ష్మి దేవి అవతారం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని మనం లక్ష్మీ అమ్మవారికి నమస్కరిస్తూ ఈరోజు లక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. ఈ లక్ష్మీదేవి తల్లి ఈమె కూడా ఆది పరాశక్తి నుంచి ఉద్భవించినట్టుగా మనకి దేవి భాగవతం చెప్తోంది. అసలు ముగ్గురు అమ్మలు కూడా ఆది పరాశక్తి నుంచే ఉద్భవించారు. ఈ ఆది పరాశక్తి ముగ్గురు మూర్తుల అంశాల నుంచి కూడా జన్మించినటువంటిది ఆ తల్లి. ఆ అంశ నుంచే ఆమె ఒక లక్ష్మీదేవిని ఇచ్చి విష్ణుమూర్తికి తీసుకోమని చెబుతోందన్నమాట. సారసనేత్ర నీవు ఇక సన్నుత గాత్ర జగత్రయీ మహోదార చరిత్ర ఈ సఖియ దారగ చేకొనుము ఈమె లక్ష్మి వక్షోరమణీయ పీఠమునకున్ తగి ఉన్నది నా వయస్య క్రీడారతి నేలుకొమ్మ ప్రకట ప్రతిభన్ సకలార్థదాయనిన్ అని చెప్పినట్టుగా మనకి దేవి భాగవతం చెప్తోంది. ఓ సారసనేత్ర, ఓ విష్ణుమూర్తి, ఈమె అంటే తన అంశలో ఒక స్త్రీని సృష్టించి ఈమె లక్ష్మీదేవి నీ హృదయ పీఠంలో కూర్చోవడానికి అర్హురాలు కాబట్టి విలాసంగా ఈమెతో నువ్వు కలిసి ఉండు, ఏలుకో అని చెప్తోంది. ఈ లక్ష్మి అనేటటువంటిది మన అందరికీ కూడా ఎంతో అవసరమైనటువంటిది. డబ్బు లేకపోయినట్లయితే, సిరి సంపదలు లేకపోయినట్లయితే మనం లోకంలో ఎందుకు పనికిరాం. డబ్బు లేనివాడు డుబ్బుకి కొరగాడు అని ఒక సామెత. కనుక ఏదైనా సరే నోటితో లక్ష్మి అని నమస్కరిస్తూ పలకకపోయినా ఆ అవసరాన్ని చక్కగా ఉపయోగించుకుంటారు. ఆ డబ్బు అవసరాన్ని, ఆ అవసరాన్ని చక్కగా గౌరవంగానే ఉపయోగించుకుంటారు. మాటలో మాత్రము లక్ష్మి అనేటటువంటి ఆ పదం మాత్రం వాడకుండా ఉండేవాళ్ళు ప్రపంచ దేశాలు అన్ని చోట్ల ఉన్నారు. కాబట్టి మనము మాత్రము ఈ అమ్మవారిని లక్ష్మీదేవి అని భావిస్తాం. లక్ష్మి అనగానే కేవలం డబ్బు, బంగారము, ఇళ్ళు ఇవే కాకుండా పొలాలు, ధాన్యము, మోక్షము, ఇలా ఎన్నో రకాలైనటువంటి సంపదల్ని మనం లక్ష్మిగా భావిస్తాం. ఇటువంటి లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క హృదయంలో ఉండేటటువంటి తల్లి. ఇటువంటి తల్లిని ఆది పరాశక్తి నా స్నేహితురాలు, నా సఖియ ఈమె కాబట్టి ఈమెని క్రీడారతిలో నువ్వు ఏలుకో, ఈ నీ హృదయ పద్మములో ఉండడానికి తగినటువంటి అర్హత కలిగినటువంటిది అని చెప్పినట్టుగా తెలుస్తోంది. అలాగే పార్వతీదేవిని కూడా మళ్ళీ సృష్టించి శివుడికి కూడా ఇచ్చింది. ఎలాగా అంటే నాకున్ ప్రియసఖి ఈమె మహాకాళి మనోహరాంగి అఖిల ప్రద గౌరీ కాంత దీనిని చేకొనుము ఓ కాలాంతక అటంచు వసంగి మృదూక్తిన్ మృదువైనటువంటి మెత్తనైన సరసమైన మాటలతోటి ఆ ఆదిపరాశక్తి ఇంకొక అమ్మాయిని
చూపించి తన అంశ నుంచే ఇంకొక ఆమెను సృష్టించి ఈమె గౌరీ, ఓ కాలాంతకుడైనటువంటి ఓ పరమశివుడా, ఈమె నా స్నేహితురాలు, ఈమెను కూడా చక్కగా నువ్వు ఏలుకో, నువ్వు నీ భార్యగా గ్రహించు అని చెప్పింది. ఈ ప్రకారంగా ఆది పరాశక్తి నుంచే మొత్తం ముగ్గురమ్మలు మనకి పుట్టినట్లుగా తెలుస్తోంది. ఇటువంటి అమ్మవారు ఒకసారి లక్ష్మీదేవి హైహయుడు అనేటటువంటి ఒక వంశానికి చెందినటువంటి రాజు శ్రేష్టమైనటువంటి గుర్రం ఎక్కి ఆకాశంలో వెళ్తూ ఉన్నట్ట భగవంతుడు దర్శనం చేసుకోవడానికి. ఈమెకు అసలు పుట్టుకకి కారణం ఏమిటి అని ఆలోచిస్తే, ఈమె సముద్రంలోకి ఎందుకు వెళ్ళింది, ఈ పుట్టుక ఏమిటి అని ఆలోచించినట్లయితే సముద్రం నుంచి పుట్టడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే, హైహయ వంశానికి చెందినటువంటి ఒక రాజు గుర్రం మీద ఎక్కి ఆకాశంలో వెళ్తూ ఉంటే అమ్మవారు ఆ గుర్రాన్ని చాలా సంతోషంగా ఆశ్చర్యంగా చూసిందట. చూసేసరికి విష్ణుమూర్తికి అనుమానం వచ్చింది, ఏమిటి గుర్రాన్ని చూస్తోందా, గుర్రం పైన వెళ్ళేవాడిని చూస్తోందా అని చెప్పి ఆయన కూడా మానవ మాతృలాగా ఆలోచించి తన భార్య విషయంలో అనుమానం పడ్డట. అనుమానపడి నువ్వు నీ సోదరుడైనటువంటి వాడిని, అంటే ఈ గుర్రం బడవ, ఈ గుర్రం అన్నమాట, గుర్రాన్ని నువ్వు చూస్తున్నావు, నువ్వు గుర్రం అయిపడి ఉండు అని చెప్పేసి శపించాడని ఒక కథ. ఆ ప్రకారంగా దేవి భాగవతం చెప్తోంది. ఈ ప్రకారంగా ఆమె దుఃఖిస్తూ విష్ణుమూర్తి ఇచ్చినటువంటి శాపానికి దుఃఖించి, మరి నాకు ఈ శాప విమోచనం ఎలా జరుగుతుందో చెప్పమని అడిగేసరికి, నీకు కొడుకు పుట్టినట్లయితే నువ్వు ఈ శాపం నుంచి విముక్తి పొందుతావు అని చెప్తాడు. అప్పుడు ఆమె శివుని గురించి తపస్సు చేస్తుంది. ఆ శివుడు, నువ్వు నీ భర్తని గురించి కాకుండా నా గురించి తపస్సు చేస్తున్నావు ఏమిటి అని అడుగుతాడు ఆ లక్ష్మీదేవిని. అడిగేసరికి అప్పుడు ఆమె శివకేశవులు ఇద్దరికీ కూడా ఏ రకమైన భేదము లేదు, ఇద్దరు ఒకటే అని తన కష్టాన్ని శివుడికి చెప్పేసరికి శివుడు తన దూతని పంపించి విష్ణుమూర్తి దగ్గరికి ఆ లక్ష్మీదేవి పడేటటువంటి కష్టం ఏదో చెప్తాడు. చెప్పేసరికి ఆ విష్ణుమూర్తి కూడా తను గుర్రం రూపాన్ని ధరించి ఆ లక్ష్మీదేవితోటి కలిసి ఉన్నందువలన వాళ్ళకు ఒక కొడుకు పుడతాడు. ఆ తర్వాత లక్ష్మీదేవి యొక్క శాపం పోతుంది అని చెప్పేసి మనకి దేవి భాగవతం చెబుతోంది. సరే, ఈ లక్ష్మీదేవికి కూడా ఒక శాపం వచ్చింది. ఇంకొక శాపం ఏమిటి అని అంటే, దేవేంద్రుడు ఒకసారి ఏనుగు మీద ఎక్కి వెళ్తున్నాడు. వెళుతూ ఉంటే దూర్వాస మహర్షి ఆయన విష్ణులోకానికి వెళ్ళి ఆ విష్ణుమూర్తిని దర్శించుకొని వస్తూ ఆయన నుంచి ఒక పారిజాత మాలను తీసుకొని వచ్చి ఆ దేవేంద్రుడికి ఇచ్చాడు. దేవేంద్రుడికి ఇచ్చేసరికి ఆ దేవేంద్రుడు ఏనుగు మెడలో వేశాడు. ఆ ఏనుగు మదించి ఉండి అది విసిరిగొట్టేసి దాని దారిని అది వెళ్ళిపోయింది. వెంటనే దూర్వాసుడు కోపం వచ్చి దేవేంద్రుణ్ణి నీ ఐశ్వర్యం అంతా పోగాక అని శపిస్తాడు. ఇలా శపించేసరికి ఐశ్వర్యం పోయి దేవేంద్రుడు బాధపడుతూ ఉంటాడు. లక్ష్మీదేవి కూడా బాధపడుతూ ఉంటుంది. ఐశ్వర్యం పొమ్మని శపించాడు, ఏం చేయాలి నేను అని ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగేసరికి ఆ విష్ణుమూర్తి నా కొన్నాళ్ల పాటు సముద్రంలో ఉండు అని చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞ ప్రకారంగా ఆమె సముద్రంలో ఉన్నట్టుగా మనకి దేవి భాగవతం చెప్తోంది. అంబోనిధిలో తన అంశమునను శ్రీ మహాలక్ష్మి నివసించి సింధు మదన దంభంబున పుట్టే దేవదానవులకు అని మనకి సముద్రం నుంచి లక్ష్మీదేవి ఎలా పుట్టింది, ఎందుకు వచ్చింది అని అనడానికి మనకి ఉదాహరణ తెలుస్తోంది అన్నమాట. దేవతలు రాక్షసులు ఇద్దరూ కలిసి అమృతం కోసం అని పాల సముద్రాన్ని మధించారు. క్షీరసాగర మదనము అని అంటారు. వాసుకుని తాడుగా వేసి మందర పర్వతాన్ని దానిలో వేసి వాళ్ళు వాసుకిని చుట్టేసి పర్వతాన్ని మదిస్తూ ఉండేసరికి వెంటనే పర్వతం సముద్రంలో వేసేసరికి మునిగిపోతే అప్పుడు విష్ణుమూర్తి మళ్ళీ ఒక తాబేలు రూపం ధరించి
ఆ పర్వతానికి కింద ఉండి ఆధారమయ్యి ఆ పర్వతం చిలకడానికి, ఆ సముద్రం చిలకడానికి తగినటువంటి కారకుడయ్యాడు అని చెప్పి మనకి క్షీరసాగర మథనం కథ భాగవతం ద్వారా తెలుస్తోంది. ఈ ప్రకారంగా ఈ దేవతలు రాక్షసులు ఇద్దరూ కలిసి పాల సముద్రాన్ని అమృతం కోసం మదించారు. కానీ వాటిల్లో నుంచి చంద్రుడు, లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షము, ధన్వంతరి, అప్సరసలు, ఐరావతము, కల్పవృక్షము మొదలైనటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి వస్తువులు పుట్టుకొచ్చాయి. ఇలా పుట్టుకొచ్చిన వాటిల్లో లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి ఇచ్చారు. లక్ష్మీదేవిని ఆ వచ్చినటువంటి లక్ష్మీదేవి ఎలా ఉంది అంటే, తొలుకారు మెరుగు కైవడి తలతలమని మేను మెరవ ధగధగ మనుజున్ కలుముల నీనెడు చూపుల చెలువంబుల మొదలి టెంకి సిరి పుట్టెనుపా. తొలుకారు మెరుగు కైవడి, తొలుకారు మెరుగు అంటే తొలకరి ప్రాంతం, అంటే జ్యేష్ఠ ఆషాఢ మాసాలు గ్రీష్మ ఋతువు వేసే, శ్రావణ భాద్రపదాలు ఈ వర్ష ఋతువు అనమాట. ఈ ఋతువు ప్రారంభంలో వచ్చేటటువంటి నల్లనైనటువంటి మేఘాలలో వచ్చే మెరుపు ఏ రకంగా ఉంటుందో, అంటే తెల్లనైన మేఘాల్లో మెరుపులు రావు, నల్లని మేఘాల్లోనే మెరుపులు వస్తాయి. కాబట్టి ఆ మెరుపు తీగ ఎలా ఉంటుందో అలా అందంగా తళతళమని మేను మెరవ, తళతళ అని ఆమె శరీరం మెరుస్తూ ఉండగా లక్ష్మీదేవి ధగధగ అనేటటువంటిది ఈ మెరుపుకి అనుకరణ. ఆ ధగధగాని మెరుస్తూ కలుముల నీనెడు చూపుల, ఆమె చూస్తేనే చాలు మనకి సంపదలు వచ్చేస్తాయి. ఆమె వాళ్ళు కన్నుతో చూస్తేనే మొత్తం ముగ్గురికి కూడా త్రిమూర్తులకి అనేకమైనటువంటి సంపదలు వచ్చేస్తాయి అని చెప్పి మనకి తెలుస్తోంది. అలాగే ఆమె చూసినంత మాత్రం చేతనే మనకి సంపదలు వస్తాయి. కాబట్టి అలాంటి కలుముల నీనెడు చూపుల చెలువంబుల మొదలి టెంకి సిరి పుట్టెను నృప. అందాలకి మొదలైనటువంటిది అయినది, అందాన్ని ఇచ్చేటటువంటిది అయినటువంటి ఆ లక్ష్మీ అమ్మవారు పుట్టింది ఈ పాల సముద్రం వలన. పాల సముద్ర మథనంలో పుట్టుకుని వచ్చింది అమ్మవారు. అంతకుముందు ఆమె ఈ దూర్వాస మహర్షి శాపం వలన ఈ సముద్రంలో ఉండమని చెప్పి ఆ విష్ణుమూర్తి కూడా చెప్పాడు. ఒక అంశని సముద్రంలో ఉంచింది. ఆ ఉంచినటువంటి ఆ అంశ ఈ పాల సముద్ర మథనం ద్వారా బయటికి వచ్చింది. వచ్చేసరికి అందరూ కూడా చక్కగా చాలా సంతోషించారు. దేవతలు మొదలైన వాళ్ళంతా ఎంతో సంతోషించారు. ఈ లక్ష్మీదేవికి స్నానం చేయించాలనుకున్నారట. అనుకొని ఈ మంగళ స్నానాలు చేయిద్దామని చెప్పి దేవేంద్రుడు ఏం చేశాడు, మణిమయమైనటువంటి పీఠాన్ని ఇచ్చాడట కూర్చోడానికి. స్నానం చేయించడానికి కూర్చోడానికి చక్కనైనటువంటి మణులు పొదిగినటువంటి పీటని ఇచ్చాడు. అలాగే మంగళవతులైనటువంటి వేల్పు స్త్రీలు చక్కని నీటి బిందెలు తీసుకుని వచ్చారు. స్వచ్ఛమైనటువంటి నీటిని నింపిన బంగారు నీటి బిందెలు తీసుకొని వచ్చారు. అలాగే భూమాత మంచి పల్లవాలు ఇచ్చిందట, చిగుళ్ళు ఇచ్చింది నలుగు పెట్టి స్నానం చేయించడానికి గాను. గోవులు పంచగవ్యాలు ఇచ్చాయట. అలాగే వసంతుడు మధుపు ఇచ్చాడట, తేనె ఇచ్చాడు అమ్మవారి స్నానానికి పంచామృతాలు. పండిత సూక్తుల తోడత దండములను సాచి తీర్థ తోయములెల్లన్ తుండముల ముంచి దిగ్వేదండంబులు జలగములార్చే తరుణీమణికిన్. ఇంకా ఈ ఏనుగులు దిగ్గజాలు అని అంటారు. ఈ దిగ్గజాలు తొండాలతోటి నీళ్లు ముంచి ఆ అమ్మవారికి స్నానం చేయించాయట. పండిత సూక్తుల తోడుత, పండితులందరూ కూడా చక్కగాను వాళ్ళు శ్రీ సూక్తంతో వేదంతో వాళ్ళు చదువుతూ వల్లి వేస్తూ ఉండగా, చదువుతూ ఉండగా ఇంకా తొండంబులు సాచి, తొండాలు ఏనుగులు వాటి తొండాలు సాచి నీరు నింపుకొని తొండాల నిండా నీళ్లు పీల్చి అమ్మవారి మీద దిగ్గజములు ఆ నీటిని చిలకరించి స్నానం చేయించాయి.
అలా పరిశుభ్రంగా చక్కగా ఆ సముద్రం నుంచి వచ్చినటువంటి అమ్మవారికి అందరూ కూడా చక్కగా మంచి స్నానం చేయించారు, అభ్యంగన స్నానం చేయించారు. చేయించిన తర్వాత సముద్రుడు పట్టు వస్త్రాలు ఇచ్చాడట. అలాగే తుమ్మెదలు మూగుతూ ఉన్నటువంటి వైజయంతి మాలని, ఆ మాలికని వరుణదేవుడు ఇచ్చాడు. అలాగే బంగారు కంకణాలు, కడియాలు మొదలైనటువంటి వాటిని విశ్వకర్మ ఇచ్చాడు. విశ్వకర్మ దేవత శిల్పి, దేవతల కావలసినటువంటి వస్తువులను తయారు చేసి ఇచ్చేటటువంటి వాడు కాబట్టి ఆయన కంకణాలు, కడియాలు మొదలైనటువంటి ఆభరణాలన్నీ ఇచ్చాడు. సరస్వతీదేవి ఒక హారాన్ని ఇచ్చిందట. బ్రహ్మదేవుడు చేతిలో ఒక మంచి కమలాన్ని ఆయన ఇచ్చట. ఈ ప్రకారంగా ఆ అమ్మవారు ఈ లక్ష్మీదేవి చక్కగా అలంకరించబడినటువంటిది మన అందరినీ చల్లగా చూస్తూ ఉంటుంది. అలాగే ఆదిశంకరులు కూడా కనకధారాస్తవం చెప్తూ దిగ్ధస్తి వికనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు. దిగ్గస్తి విక్కనక కుంభ ముఖావశేష, దిక్కులనేటటువంటి ఏనుగులు బంగారు కలశాలని తొండంతో ధరించి వాటిని చక్కగా ఆ గంగానది పవిత్రమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది, గంగానది నీటిలో ముంచినటువంటి, గంగ నీటిని ముంచినటువంటి బంగారు కలశాలని తొండంలో ధరించి ఆ నీటిని అమ్మవారి మీద అభిషేకించాయి. అలా స్వచ్ఛంగా ఏనుగుల చేత స్నానం చేయించబడినటువంటి పవిత్రమైన శరీరం కలిగినటువంటిదైన ఆ తల్లి ఆమె ఎలాంటిది అంటే దిగ్గస్తి వికనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. దిగ్గస్తి వికనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. దిగ్గజాలు బంగారు కలశాలని చేత్తో వాటి తొండంతో పట్టుకుని ఆ బంగారు కలశాల్లో ఉన్నటువంటి నీరు పవిత్రమైన స్వచ్ఛమైన గంగానది నీరు. ఆ గంగానది నీటితోటి ఆ లక్ష్మీ అమ్మవారిని అభిషేకించాయి, స్నానం చేయించాయి. ఇలా పవిత్రమైనటువంటి స్వచ్ఛమైన గంగానది నీటి చేత స్నానం చేయించబడినటువంటి పరిశుద్ధమైన శరీరం కలిగినటువంటిది లోకాధినాథుడైనటువంటి విష్ణుమూర్తికి గృహిణి భార్య అయినటువంటిది. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నట్టుగా ఏ దేవుడికి నమస్కరించినా విష్ణుమూర్తికే చెందుతుంది అని అంటారు గనక ఇక్కడ లోకాధినాథ, లోకాలన్నిటికీ కూడా నాథుడు ప్రభువు అయినటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క గృహిణి భార్య అయినటువంటి ఆ లక్ష్మీదేవికి ప్రాతర్నమామి, పొద్దున్నే నమస్కరిస్తున్నాను అని చెప్పి ఆ ఆదిశంకరాచార్యుల వారు కనకధారాస్తవంలో చెప్పారు. ఈ ప్రకారంగా ఇటువంటి లక్ష్మీదేవి లోకం అందరి చేత కూడా పూజించబడినది, అందరికీ కావలసినటువంటిది. చంచలమైన స్వభావం కలదిగా చెప్తూ ఉంటారు. ఎప్పుడూ ఒక చోటే ఉండదు, ఒకరి నుంచి ఇంకొకరి దగ్గరికి, ఇంకొకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి మారుతూనే ఉంటుంది. ఆమె దృష్టి కూడా చంచలంగానే ఉంటుంది, ఒకే చోట స్థిరంగా ఉండదు. ఇటువంటి లక్ష్మీదేవి లోకవంద్య, అందరి చేత కూడా నమస్కరించబడేటటువంటి తల్లి. అంతేకాకుండా యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని అంటారు. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత,
లక్ష్మి సమస్తమైనటువంటి జీవుల యందు కూడా లక్ష్మి రూపంలో ఉన్నటువంటిది. లక్ష్మి రూపము అని అంటే ఏదో మనకి చిత్రాల్లో కనిపించేటటువంటిది కాదు, జీవ కళ ఏదైతే ఉంటుందో ఆ కళ రూపంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆమె లక్ష్మీ స్వరూపం. ఆ స్వరూపానికి నమస్కారము అని చెప్పి మనకి తంత్ర సూక్తం ద్వారా తెలుస్తోంది. ఈ తల్లినే మహాలక్ష్మి అని కూడా అంటారు. మహాలక్ష్మి అంటే ఇప్పుడు ఏదో ఒక ఇల్లు ఉంది, లేకపోతే కొంచెం బంగారం ఉంది, లేకపోతే వెండి ఉంది, ఇవన్నీ కాదు. అష్టాపదాంభోరుహ పాణి పద్మాం అంటారు. అష్టాపదం అంటే 8 రకాలైన ధాతువుల్లో ఈ తల్లి ఉంటూ ఉంటుందన్నమాట. ఇవి ఏమిటి అని అంటే బంగారం, వెండి, రాగి, ఇనుము, సత్తు, సీసం, అలాగే కంచు. ఈ 8 రకాలైనటువంటివి కూడా చాలా విలువైనటువంటి లోహాలు. ఈ 8 రకాల లోహాల్లోనూ కూడా లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. అష్టాపదాంభోరుహ పాణి పద్మాం అని అంటాడు అనమాట. ఇంతేకాకుండా అష్టైశ్వర్యాలుగా కూడా చెప్తూ ఉంటారు. వీళ్ళు ఐశ్వర్యవంతులు, అష్టైశ్వర్యాలు గలవాళ్ళు. అష్టైశ్వర్యాలంటే ఏమిటి అని అంటే దాసీజనము, భృత్యులు అంటే సేవకులు, పుత్రులు, మిత్రులు, బంధువులు, వాహనము, ధనము, ధాన్యము, ధేనువు, ఇవన్నీ కలిస్తే అష్టైశ్వర్యాలు. ఇటువంటి అష్టైశ్వర్యాలతో తొలతూగడం అంటే ఇవన్నీ సమృద్ధిగా ఉండడము అని చెప్పి అర్థం అన్నమాట. ఇటువంటి లక్ష్మీదేవి మనకి ఎప్పుడూ కూడా మన యందు దయతోటి ఆ కటాక్షం ఇస్తూ మనందరినీ ఎల్లప్పుడూ ఎల్లవేళలా కూడా చూడాలి అని చెప్పి మనం కోరుకుందాము. ఇంతేకాకుండా ఈ లక్ష్మీదేవి విష్ణుమూర్తి దగ్గరకు చేరినప్పుడు ఆ తల్లి ఎలా ఉంటుంది అని మనకి ఆదిశంకర్లు తన కనకధార స్తవంలో చెప్తున్నారన్నమాట. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. ఈ కనకధారాస్తవాన్ని ఆదిశంకరులు రచించినట్లుగా మనకి అందరికీ కూడా తెలిసిందే. ఈ ఆదిశంకరులు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సన్యాసం తీసుకొని ఒక ఇంటికి భిక్ష కోసం వెళ్ళారు. వెళ్ళి ఆమెను భిక్ష అడిగేసరికి ఆ ఇల్లు పరమ పేద కుటుంబం అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఆదిశంకర్లు వెళ్ళి వాళ్ళ ఇంటి ముందర భవతి భిక్షాన్ దేహి అంటే ఆ ఇవ్వడానికి ఆ ఇంట్లో ఏమీ లేక ఆమె దొడ్లోకి వెళ్ళి చూస్తే ఒక ఉసిరికాయ కనిపించింది. ఆ ఉసిరికాయ తీసుకొచ్చి స్వామి ఇంతకు మించి ఏమీ లేదు మా ఇంట్లో అని చెప్పి ఆ ఉసిరికాయ ఆయన చేతిలో వేసేసరికి ఆయన ఆ కనకధారాస్తవం చెప్పినట్టుగా మనకి కథ ద్వారా తెలుస్తోంది. అలాగే ఇక్కడ మరి ఎలా ఉంది లక్ష్మీదేవి? అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం. విష్ణుమూర్తి దగ్గరికి ఈమె వెళ్ళినట్లయితే వెళ్ళేసరికి ఆయన్ని కౌగిలించుకుంటే ఆయన దగ్గరకు వెడితే ఆయన శరీరం కాస్త పులకరించిపోయిందట. నల్లగా ఉంటాడు విష్ణుమూర్తి. అతని శరీరం మీద ఉన్నటువంటి జుట్టు ఏదైతే ఉందో అది అమ్మవారు వెళ్ళి దగ్గరికి వెళ్ళి కౌగిలించుకునేసరికి పులకరించిపోయింది. ఆ పులకరించిపోయినటువంటి ఆయన శరీరం ఎలా ఉంది అని అంటే తుమ్మెదలు వాలి ముడుచుకుపోయినటువంటి తమాల వృక్షం ఎలా ఉంటుందో, తమాల వృక్షం అంటే చీకటి చెట్టు అని అంటారు, నల్లనైనటువంటి చెట్లు. అటువంటి చెట్టుకి బోధకి అనేకమైనటువంటి తుమ్మెదలు, నల్లనైన తుమ్మెదలు వాలి ముడుచుకుపోతే ఎలా ఉంటుందో అలా ఉందట అతని యొక్క శరీరం. అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి పులకరించి అంగీకృత అఖిల విభూతిరపాంగలీల. తన వాలు కంటితోటే ఎంతో సిరులని ఇస్తుంది ఆ తల్లి, సంపదలను ఇస్తుంది. అటువంటి తల్లి మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. మంగళ దేవత అయినటువంటి ఆ తల్లి నాకు శుభములని సిరులని ఇచ్చుగాక
అని చెప్పి ఆదిశంకరులు అమ్మవారిని ప్రార్థించారు కనకధారా స్తవంలో. ఈ రకంగా తల్లి లోకం అందరికీ కూడా ఎంతో కొంత అందరి యందు కూడా ఆ తల్లికి కరుణయే ఉంది. ఉండబట్టే అందరూ ఏదో ఒక రకంగా కొంచెమో గొప్ప వాళ్ళ సంపదలు లేదా వాళ్ళ సంపాదనలు పొందుతూ ఉన్నారు. ఆ తల్లి అనుగ్రహం ఉండబట్టే. అందుకే ఇటువంటి తల్లిని మనం ఎల్లప్పుడూ కూడా ధ్యానం చేసుకుంటూ ఉండాలి, పూజ చేసుకుంటూ ఉండాలి. అంచేత ప్రకృతి ఆమెనే, వికృతి ఆమెనే, బిల్వ నిలయ ఆమెనే. కాబట్టి ఇటువంటి తల్లి బిల్వ పత్రాలంటే చాలా ఇష్టపడుతుంది అని చెప్పి మనకి తెలుస్తోంది. బిల్వ నిలయ ఏ నమః అని ఒక నామం అన్నమాట. అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరాల్లో ఒక నామం బిల్వ నిలయ. ఈ ప్రకారంగా ఈ అమ్మవారు ధ్యానం చేయబడుతూ ఉంటుంది. అలాగే ఇంకా ఈ శంకరాచార్యులు వారి కనకధారా స్తవంలో చెప్తున్నారన్నమాట. బ్రహ్మగారు తన చేతితోటి నా నుదుటి మీద రాశాడు, ధనిక ద్వారం దగ్గరకు వెళ్ళి నువ్వు దీనుడిగా నిలబడు అని. ఎప్పుడు డబ్బులు లేకపోతేనే కదా పేదవాడే ధనికుల ఇంటికి వెళ్ళి తను భిక్షం ఎత్తుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంచేత ధనిక ద్వారాల దగ్గరకు వెళ్ళి నన్ను భిక్షం ఎత్తుకోమని చెప్పి ఆ బ్రహ్మగారు తన చేత్తోటి నా నొసటి మీద రాశాడు. కానీ తల్లి నువ్వు నీ కాలుతోటి ఆ బ్రహ్మ రాతని తుడిపేయమ్మా అని చెప్పి అంటారనమాట. ఎలాగానంటే కమలాసన పాణినాలలాటే లిఖితామక్షర పంక్తిమస్య జంతో పరిమార్జయ మాతరంఘ్రిణాతే ధనిక ద్వార నివాస దుఃఖదోగ్ధ్రీం. కమలాసనుడు ఆ బ్రహ్మగారు నా నొసటి మీద ఏమని రాశాడు అంటే ధనిక ద్వారం దగ్గరకు వెళ్ళి, ధనికుల ఇళ్ల దగ్గరకు వెళ్ళి బిచ్చం ఎత్తుకోమని చెప్పి, పేదతనం వలన కలిగేటటువంటి దుఃఖంతో బిచ్చం ఎత్తుకోమని చెప్పి, దీనుడిగా ఉండమని చెప్పి నొసటి మీద రాశాడమ్మా ఆయన చేతితోటి. కానీ నువ్వు నీ కాలుతోటి ఆ బ్రహ్మ రాసినటువంటి రాతని తుడిచేయి అని చెప్పి ప్రార్థిస్తున్నారు ఆదిశంకర్లు. ఎలాగానంటే మరి బ్రహ్మగారు నుదుటి మీద రాసినటువంటి రాత అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి అమ్మవారు అడుగు పెట్టిన తర్వాత వాడికి ఇంకా దరిద్రపు రాత ఎందుకు ఉంటుంది? లక్ష్మీదేవి వచ్చినట్లయితే దరిద్రం ఎందుకు ఉంటుంది? దరిద్రం వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు నీ పాదాలు నాకు ఇంట్లో పెట్టు, లేదా నా ముఖం మీద రాసినటువంటి రాతని నీ కాలుతో ఒక్కసారి తుడిపేస్తే ఆ దరిద్రం పోయి నాకు భాగ్యం వస్తుందమ్మా అని చెప్పి కనకధారా స్తవంలో చెప్పబడింది. అలాగే ధనము అనేటటువంటిది అందరికీ అవసరమైనటువంటిదే. అందరూ కూడా ఆ ధనలక్ష్మిని గౌరవించేటటువంటి వాళ్ళే. డబ్బులు వస్తుందంటే సంతోషం, కానీ దరిద్ర దేవత వస్తుందంటే ఎవరైనా సంతోషపడతారా? కాబట్టి ధనం కావాలి అని అందరూ కోరుకుంటారు, లక్ష్మీదేవి కావాలి అని. కాబట్టి ఆ లక్ష్మీదేవిని ఎల్లవేళలా కూడా మనకి ఆమె చూపు మన మీద ప్రసరించాలని ఎల్లప్పుడూ కోరుకోవడం అనేది ఉంటుంది. అలాగే ఆ లక్ష్మీదేవిని మనం ఎప్పుడూ కూడా మనం ధ్యానం చేయడం అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు? వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః రోహంతు సర్వ బీజాన్యవ బ్రహ్మాద్విషోజహి అని శ్రీ సూక్తం చెప్తోంది. వర్షాలు పడాలి, అభ్రస్తు ఆకాశం నుంచి చక్కగా వర్షాలు పడవాలి. ఆ పడినటువంటి వర్షానికి నేల మీద ఉన్నటువంటి విత్తనాలన్నీ మొలక ఎత్తాలి. మొలకలెత్తి చక్కగా అందరూ కూడా హాయిగా శుభ్రంగా కడుపు నిండా అన్నం తిని వస్త్రాలు కట్టుకొని ఇతరమైనటువంటి జీవులన్నీ కూడా సుఖంగా ఉండాలి అని చెప్పి మనకి ఈ శ్రీ సూక్తం చెప్తోంది. ఈ ప్రకారంగా లక్ష్మీదేవి కటాక్షం మన అందరి మీద ఎల్ల వేళలా ఉండాలి అని చెప్పి ఆ లక్ష్మీదేవిని మనం ప్రార్థించుకుంటూ, ఈ లక్ష్మీదేవి కూడా ఆ ఆది పరాశక్తి రూపంలో ఒకటిగా
మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఈ కథ దేవి భాగవతమే చెప్తోంది. దేవి భాగవతంలో ఉన్నటువంటి విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలు మనకి తెలుస్తూ ఉన్నాయి. ఎన్నో రకాలుగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మన అందరికీ అవసరమైనటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క కటాక్షం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి.